దోస్తులు కొత్త జాగల ఇల్లు కడితే ఏం పని వాళ్ళు ఎంత చెరబెట్టిరు మమ్మల్ని అనేది వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మీరు కూడా ఎవరైనా కట్టాలనుకుంటే వాళ్ళకి కూడా సమస్య అవుతాయి. కొన్ని ముచ్చట్లు చెప్పిన నాకు తెలిసినాయి. కొంతమంది పని వాళ్ళ సతాయించకుండా చేసిన కూడా ఉన్నారు. దోస్తులందరికీ నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. కొత్త ఇంటి పనులల్లో ట్యాంక్ల మోటార్ కొననీకి పోయినాము దుఃఖంకి. కరెంట్ పని కూడా ఆఖరి కదా, అందుకే పిక్ చేసిపోతారంట ఈ గాడ్ కంపెనీ మాయనే. మోటార్ తీసుకున్నాం ఈ గాడ్ 1 HP 8,000 అంట. ట్యూబ్లైట్ చిన్నది వస్తుందా కిచెన్ లోకి? ఏది బాగుంటుంది? వద్దు మరి చిన్న కిచెన్ అండి. మోతాదు ఉంటే మీడియం ఉంటే బాగుంటాయి. కాకపోతే చిన్నదే బాగుంటుంది. 5 ఇవి, ఒకటి అది 6. హలో హలో, ఎంత? ఒకటి అదొకటి చిన్నది జాలిగా. ठीक है, अभी फोन करो, उधर बात करो, एक फोन करो, 1 मिनट. ड्रिल मशीन इगो ఎన్ని ఓట్లు? 45 एम्प्टी होना पड़ता. अरे 1 इंच का एक पाइप. अंदर में लगा लो. बनाऊंगा तो ऑटो का पहले सर. ठीक है. ఐరన్ కటింగ్. ఇప్పటిదాకా కొన్న సామాన్లకు ఎన్ని పైసలు అయినాయంటే 9,965 రూపాయలు అయినాయి. ఇంకా చాలా తెచ్చేదే ఉంది. చీటికి మాటికి తెప్పిస్తూనే ఉర్రు, కానీ ఏం లెక్క తెలుస్తలేదు, రాయనికి కూడా వస్తలేవు. అన్నైతే ఒక వైల రాసి పెడుతున్నాము. 20 రూపాయలు 30 రూపాయలు అయితే ఎన్నో సామాన్లు తెస్తున్నాం. ఇప్పటిదాకా మోటారు ఇంకా సామాన్లు తెచ్చినాము. ఆడ 10,000 అయినాయి కదా, మళ్ళీ 200 సామాన్లు తెచ్చిండు. గ్లీజర్ కోసం మూలలంట అవి, ఇంకా ఏమేమో ఎలక్ట్రిషియన్ చెప్పిండు. ఒకటి బెడ్ ల్యాంపు, బెడ్రూమ్లో పెట్టేది లైట్ చిన్నగా ఉంటుంది చూడండి, అది వేస్తే 200 అయినాయి. మా ఆయన పోయిండి, ఇక ఇప్పించి పోయినట్టు ఇప్పుడు కొలువుకు. ఇక నేను చూసుకోవాలి, పనులు చేస్తుండే అతను. ఇదిగోండి ఫాల్ సీలింగ్ చేస్తుండే. ఇప్పుడు ఇవి కట్టలన్నీ వెట్టుడు అయిపోయిందని చూపించిన కదా, ఇవన్నీ పెట్టేసుడు అయిపోయింది. అసలు ఒక్కొక్క సామాన్కి ఎట్లా తిరగవలసి వస్తుందో నాకైతే అర్థమవుతలేదు. అంటే తిరిగి బేజారు అవుతున్నాం అనమాట. చిన్న వస్తువు కూడా మర్చిపోయినా. ఇందాక మూలల కోసం కూడా పోవాల్సి వచ్చింది నిన్న. మళ్ళీ ఇప్పుడు మూలలు ఒక పారి ఎత్తలేరు, వీళ్ళకి కూడా తెలియదు అంట ఏంది ఎట్లా అనేది. అట్లుంటాయి ఇక ఇంటి పనులు. 5 రూపాయల స్పంజ్ కోసం కూడా పోవాల్సి వస్తుంది. ఆ రోజులు కూడా ఉన్నాయి, తిరిగిన రోజులు. 1 కాదు 2 కాదు 3-4 సార్లు ఒక్కొక్క రోజు. గీజర్ ఏడియాడ వేపినాము. ఇగో మోటార్, నీళ్ళలో పెట్టే మోటార్ ఇది. ఆఖరికి ఎంత ఇచ్చిండంటే 7,900కి ఇచ్చిండు కొషిజ్ చేస్తే. ఇదేమో తృత్ బజార్ నుంచే తెచ్చిండు కదా, 10 లీటర్ల గీజర్. ఇవన్నీ నీళ్ళు నింపి పెట్టినాము. కడుగుదామని, ఒక రోజైనా కడుదామని చూస్తున్నాం. ఓపిక ఉండలేదు చేయాలంటే పనులు. ఇవన్నీ రంగులేసేది. తులసికోటకు నేనే వేసిన తెల్ల రంగు, పసుపు రంగు వేద్దామని. ఇట్లా ఆకుపచ్చ రంగు వేసిన కానీ మంచిగా అనిపిస్తలేదు. పసుపు రంగు వేసి ముగ్గులు వేద్దామని చూస్తున్నా. ముగ్గులు కూడా బాగానే వస్తాయి కదా నాకు, కానీ కడపకు నేను తర్వాత వేసుకుంటా. ఇంకో ఫాల్ సీలింగ్ పెడుతుండు. ఇవన్నీ సామాన్లు ఇవి ఇప్పుడు తెచ్చింది. ఇగో బెడ్రూమ్లో ఇక్కడ పెట్టనీకి కింద నైట్ పూట వేస్తారు కదా, ఒకటే బెడ్రూమ్ వస్తుంది కాబట్టి ఒకటే లైట్. ఇక దేవుని కూడా లైట్ తెప్పించిన చిన్నది. ఇక ఈ సామాన్లు అన్నీ తెచ్చినాం. ఇంకా మోటార్ ఫిట్ చేయాలి, మెయిన్ నీళ్ళ మోటార్ ఇదంతా అవే. ఇక ఈ మూలలు తెచ్చింది ఇప్పుడు మా ఆయన. ఇంట్లో ఉన్నాయి కానీ అవి రావంట, చిన్నగా ఉన్నాయంట. ఇక ఇవి రావని చెప్పిండు చిన్నవి.
అట్లా 4 మూలలు మళ్ళీ తెచ్చి ఫాల్ సీలింగ్ లైట్లు కూడా టూల్ బజార్లో తెచ్చిండు. ఇవి కూడా కట్కలు మొత్తం అయిపోయినాయి. ఇవాళ ట్యూబ్ లైట్కి ఇదిరే ఇదిగోండి ఇక్కడ పెట్టిండు. కిచెన్లో కొట్టి చిన్నది ఇవన్నిటికి తిరగవలసి వచ్చింది. మళ్ళీ ఇవి కడగాలి. కడిగి నీరసం అవుతున్నాం మేమైతే. ఇగో ఇది ఇప్పిస్తున్నాం దాని కింద. అంటే అట్లా పెట్టి లైట్ పెట్టినాక ఇక ఈ లైట్ పెడుతుండు. దీనికి కూడా ఇంకా రంగు వేయాలి, పెయింట్ వేయలేదు దీనికి. ఇక దీనికి డెకోలం లాక్ వేయాలని చూస్తున్నాం. ఇవన్నీ ఫిట్ చేసింది ఇప్పటిదాకా. స్విచ్లు అయిపోయినాయి అని చెప్పిన కదా, ట్యూబ్ లైట్లు ఇక ఫిట్ చేయించిన ఆఖరికి. ఇగో ట్యూబ్ లైట్ ఇడ ఇక ప్యాచ్ వచ్చింది, ప్యాచ్తో చేయాలి. ఇక ట్యూబ్ లైట్లు అన్నీ ఫిట్ చేసిన అనమాట. ఫ్యాన్ కూడా ఎంబడే ఉంటున్నా కదలకుండా తినేసి వచ్చిన. అతనితో పాటు నేను కూడా నిన్న పగటిలు అన్నము. ఇక చూస్తున్నా ఇగో నీళ్ళలో పెట్టే మోటార్ పొద్దుగల తెచ్చినని చెప్పినా కదా, ఇది ఫిట్ చేయాలి. గీజర్ ఫిట్ చేయాలి. చాయ్ ఇచ్చిన ఇప్పుడే. ఇంకా కనెక్షన్ ఇయ్యలేడు, మొత్తం ఫిట్ చేసినాక కనెక్షన్ ఇస్తా అంట. కెమెరాకి ఏమో కొడుతుండు. పైన ఉంది గ్రిల్ మిషన్, ఏం చేస్తుండో చూడాలి. జస్ట్ మిస్ అయిపోయినా. గ్రిల్ మిషన్ అందిమన్నాడు, అది నేను అనుకోకుండా బటన్ నొత్తినా, లేకపోతే నా పని అయిపోతున్నాయి తగిలిన ఉంటే. మీరు ఇచ్చిన ట్యూబ్ లైట్ ఏం కొడుతుంటా ఏమో. ఇంకా తెల్ల రంగు ఇప్పించినాం ఇట్లా. మూల కొడుతున్నాడు మరి మా ఆయన లైట్ అయినకి మీద కొడుతుండు. లైట్ అని తగిలించుకుంటాం. 4 ఇంచ్ మూల దేవాలా సుత్తియా? సుత్తి మర్చిపోయినట్ట. ఒక్కడే వచ్చిండు, ఏది అందిమంటే అది అందిస్తున్నా. ఇంకా మొత్తం ఇదంతా కచ్చరా అయింది. ఇక మళ్ళీ ఇంకా అదొక పని. సుత్తి ఇక్కడ ఉంది సుత్తే. పుదీనే పెట్టిన పొద్దుగల, ఇంకా 4 జాగలల్లా. చూద్దాం లేస్తుందా లేవదా అని చూద్దాం అనుకున్నా. ఎండగా ఇట్లా వస్తుంది అనమాట సాయంత్రం పూట. ఎన్నుకుంటున్నాయి ఈ చెట్లు, కొత్త ఆకులు వస్తున్నాయి అన్నట్టు. సుత్తే మీకు హట్టోని అంటారు హిందీలా. ఫ్యాన్ కూడా పెట్టిండు, యాద్ మనిషిని దగ్గర చూపించడం. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టిండు. కాంప్ట్రాన్ ఇక సుత్తే. స్కూల్ బస్సులు పోతున్నాయి, ఎలా అయింది ఇక. అక్కడ ఇల్లు కడుతున్నామంటే పని అందరూ అవసరం ఉంటది కదా. ఇంతమంది పని వాళ్ళల్లా కరెంటు పని చేసి అతనే మంచిగా చేసిండు. కలలు రేసే పని అతను కూడా మంచిగానే చేసిండు. మేస్త్రి అయితే 3 చెల్లర నీళ్ళు దాపిండు. మాకైతే పని వాళ్ళని పెడితే పని వాళ్ళు కూడా సరిగ్గా వేయకపోదురు. గుత్తకిచ్చినాం అన్నట్టు కట్టుడు వరకే. 3-4 నెలలు అయితే దెంకపోయిండు. వేరే పనులు కూడా పట్టుకురట. వాళ్ళు ఏమో అన్నారంటే వెళ్ళిపోయారని అన్నారు. మేమైతే కట్టుడు కాడికే గుత్తకిచ్చినాము. మెటీరియల్ అయితే మేమే కొనుక్కొచ్చినాం సొంతంగా. 2-3 పనులు కూడా పట్టుకోవద్దు కదా, మళ్ళీ ఒకటే పట్టుకొని చేయాలి కదా నిమ్మలంగా. ఊరంతా తిరిగాం. నేనైతే ఏడిచిన రోజులు కూడా ఉన్నాయి. ఇదేం పనిరా బాబు అని. కొత్త జాగల ఇల్లు కడితే ఇంత నరకం చూపిస్తారా అని అనుకున్నా. ఇప్పుడైతే అనుభవం అయింది పని వాళ్ళతో ఎట్లా మెదలాలనేది. 2 మేస్త్రీలు కట్టిరు ఈ ఇల్లును. 2వ మేస్త్రి దగ్గర అయితే పైలంగానే ఉన్నాం, మాట్లాడే దగ్గర, పైసలు ఇచ్చే దగ్గర. నివాళని పెట్టి దినం పని చేయించిండు సతాయించకుండా. నేనే దగ్గరుండి అన్ని పనులు చేయించుకున్నా. ప్లంబర్ అతను కూడా దెంకపోయిండు. 2-3 నెలలు అయితే ఫోన్ కూడా ఎత్తలేడు. ఇంకో ప్లంబర్ అతన్ని పెట్టి వేయించినాం కూడా. ఒకటి వేసిండు పని, చిన్న చెర పెట్టలేదు అప్పుడు కూడా. మళ్ళీ పాత ప్లంబరే వచ్చి వేసిండన్నట్టు పని. పైసలు డబల్ ఇచ్చిట్లో కూడా కొన్ని పైసలు లాస్ అయినాం మేము. ఇంటి పక్కల స్తంభం కూడా ఉండే, అది కూడా మార్పిస్తే 50,000 అయినాయి. మొత్తం ఇంటికే ఆని ఉండే అనమాట. గీజర్ ఫిట్టింగ్ అయిపోయింది. ఉడుకు నీళ్ళు ఎట్లా వస్తాయి, చల్ల నీళ్ళు ఎట్లా వస్తాయని నల్లలు తిప్పితే చూపిస్తున్నట్టు పని.
గ్రానైట్ వేసి అతను కూడా లాస్ అయ్యేసిండు మమ్మల్ని. కొత్త జాగల ఇల్లు కడితే ఎవరికైనా ఈ నష్టం జరుగుతుంది. మీరు మాత్రం పైలంగుండ్రి, పైసలు అయితే ముందు ఇవ్వకుండ్రి. ఇల్లు అంటే ఎన్నో కోరికలతో కట్టుకుంటాం కదా, అప్పులు కూడా వేసి కట్టుకుంటాం. ఇంకా అందరు పనులందరూ ఒక తీరు ఉండరు, అది కూడా చెప్తున్నా. మాకు చేసిన మోసానికి చెప్పిన పనుల గురించి. మన దిక్కు ఎన్ని పైసలు ఉంటే పని అంత బలంగా ఉంటది, అంత హుషారుగా కూడా చేస్తారు. పైసలు ఆపినా కూడా ఇస్తలేరని పని కూడా బంద్ చేసిరు పని వాళ్ళు. మీరు మొదలైతే పని చేయండ్రు, మేము ఇస్తామన్నా కూడా ఇనలేరు. బండలేసి అతనైతే చిన్న షెర పెట్టలేడు. అతను ఒప్పుకుంది ఒక మాట, ఇస్తప్పుడు ఇంకో మాట మాట్లాడిండు. ఇంటి పనులైతే నాకు నచ్చినట్టే చేపించిన. వేసి బయటకు వెళ్ళిరంటే మళ్ళీ ఏమంటే కూడా వేయరు, పైసలు అడుగుతారు, అట్లా కూడా ఉన్నారు. ఇస్త్రీ కూడా ఏమన్నా ఎక్కువ కట్టమంటే మస్తు పైసలు అడగటోళ్ళు, దినమంతా కూలి అడగటోళ్ళు, జరంతా పనికి. ఏడాది అవుతుంది మేము ఇల్లు కట్టి. మేస్త్రి కూలి అప్పుడు ఒక్క దినానికి 1500 ఉండే. అడ్డమీరికేం దోలుకొస్తే 800 కూలి ఉండే ఒక్కరికి. అడ్డమీరికేం దోలుకొస్తుండే మా ఆయన కూలలను పొద్దుగల్లా. వాళ్ళ సరిగా నేను పని చేసిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. మేము చేస్తూనే వాళ్ళు చేస్తారు కదా అనుకుంటుటి. ఉష్క పని కానీ ఇటుకల పని ఉంటే నేను ఎత్తుతుటి, అతను ఓస్తుండే అనమాట. పనులను అట్లా పని చేపిస్తుటి. ఏదైనా కరెంట్ అవసరం ఉంటే ఇప్పటికి ఫోన్ చేసిన ఈ తమ్ముడు వస్తాడు. ఇది మల్తనాడు తీసిన వీడియో. ఇవాళ ఆఖరినాడు రంగులేసుడు. ఇతని కూడా ముందు పైసలు ఇయ్యలేము, మస్తుగా ఆపిన అట్లా పని చేసి అన్నట్టు, లేకపోతే సతాయించటోడే. మేము ఏమంటుడి, మీ చెయ్యకపో అంటుడి మీ పని, మేము విరటలకి ఇచ్చి చేయించుకుంటాం అంటుడి. ఎందుకంటే మాదికి ఎక్కువ పైసలు ఉంటుండే కదా. దగ్గర చిట్కా ఇదే ఉంటది, పైసలు ఎక్కువ ఉంటే పని ఇంట్రెస్ట్ గా చేస్తారు అంతే. రంగులేసి అతను కూడా చాలా సతాయించిండు కానీ పైసలు ఎక్కువ ఉండట్లా మళ్ళీ వేసిండు అన్నట్టు పని. 2-3 దిక్కులు పట్టుకొని 3 నెలలు అయ్యింది ఈ రంగులన్నీ వేసేసరికి. కానీ కుదిరిచేటట్టే వేసిండు, ఆఖరికి అనుకున్నాము. కూడా చూపించాలి మీకు. అద్దం కొట్టించింది ఇట్లా. డ్రెస్సింగ్ టేబుల్ తెమ్మంటే మా ఆయన ఇట్లా గోడకు అద్దం కొట్టించి, పైసలు ఎక్కువైతాయి అంటే దానికి సవడాకి ఇది పెట్టించుకో అని చెప్పి ఇట్లా కొట్టించి. బాగుందా లేదా కామెంట్లో ఎప్పుడు మీకు నచ్చితే. ఈ అద్దం 900. ఇగో ఇవి కూడా మామూలుగా వేయించినాం, దర్వాజలకే మంచి వేయించినాం అన్నట్టు 2 సెట్లు. ఇవి 500, ఇవి ధర 500. మళ్ళీ ఇవి 20 550 అయినాయి మొత్తము. ఇవేమో 20 రూపాయల కోటి. ఈ పైపులేమో 100 రూపాయలకు ఒకటి 8 తెచ్చినాం. మొత్తం 5,500 ఖర్చు వచ్చింది వీటికి, అద్దంతో సహా. కొట్టినందుకు, సామాన్లు తెచ్చినందుకు మొత్తం 5,500 ఖర్చు వచ్చింది. కొట్టినందుకు, సామాన్లు తెచ్చినందుకు. ఇవి కూడా కొట్టించినాం. ఇవి కూడా 400 2. దర్వాజా కొడతాన్నాడు కానీ నేనే వద్దన్నా. ఇట్లా దర్వాజా కొడతాన్నాడు కార్పెంటర్, వద్దని చెప్పిన. ఇలా ఉన్నాయి మొత్తం. కింద రంగు వాడకుండా ఇట్లా చీర వేయించిన, పాత చీర. నిన్న మొన్న కడిగితే చిన్న చీర కాలేదు, రాశి కడిగినాం అన్నట్టు అట్లా అయ్యింది. ఇగో మేస్త్రి పొద్దుగాల వచ్చి టచ్అప్లు ఇచ్చిపోయింది. ఇగో ఇదిగోండ్రి. ఇక్కడ కూడా ఎక్కడెక్కడ ఉందో పని అక్కడక్కడ చేసిపోయింది. పొద్దుగాల వచ్చి ఫోన్ చేయంగా వచ్చింది అన్నట్టు. 3 రోజుల నుంచి ఫోన్ చేసి వస్తుండు. ఇంకొకటి అద్దం ఉంది కదా, అద్దం కింద చెక్క వేయించినాం అనమాట. దువ్వెన్లు, పౌడర్ డబ్బాలు అవి పెట్టడానికి. ఇట్లా దీనికి డెకోలం షీట్ వేయమని చెప్పినాము, తెస్తారంట. అది వేస్తే మంచిగా ఉంటుంది కదా అని అంటే ఇది ఆపిన అనమాట. 2 రోజులు ఆగుంటే నేను తెస్తా అని చెప్పిన అనమాట. నేను 12 దగ్గర ముక్కలు ఉంటాయి కదా, అవి వేసేస్తాను అన్నట్టు. అట్లయితే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాం. చేస్తున్నాడు. మొదలైతే కలర్ వేయమని మేము ఏమి అని చెప్తే షీట్ వేయమంటే వేస్తుండే. పైసలు ఇవ్వలేము, ఆపినాము. ఇంకా పైసలు ఆపుండ్రు మీరు కూడా, వీలైనంత వరకు టక్ చేయకుండ్రి, అట్లయితే పని సాగుతుంది. పొద్దుగల నుంచి నా పనులు చేసుకున్నా. ఇప్పుడు అతను పెయింట్ పని చేస్తుండు. వుడ్ కలర్ వేస్తుండు. వుడ్ కలర్ వేసిన అనమాట, పైన కింద ముందుగాల. ఇప్పుడు సెకండ్ కోటింగ్ ఇస్తుండు వుడ్లా కరానికి. ఇవి కూడా టైల్స్ డల్ అయినాయని నేను వార్నిష్ చేస్తున్నా, అంటే లైట్ కలర్. అక్కడనేమో డల్గా ఉన్నాయి, ఇక్కడనేమో షైనింగ్ ఉన్నాయి. వేద్దామని అనుకుంటున్నా. ఉత్తగా ఎందుకు ఉన్నాడని నా పని నేను అలా పని కాదనమాట. అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు కదా. ఇక ఇట్లా వస్తుంది షైనింగ్. పైన వరకు అంటే అందిన కాడికి నేను వేస్తాను. తర్వాత బాబుని ఏమన్నా, ఆ పెయింటింగ్ అతను ఏమన్నా ఇక్కడ వేసిండు చూడండి. జర షైనింగ్ కనిపిస్తే మంచిగా ఉంటాయి కదా అని దీనికి వేసిండు. ఇట్లా వుడ్ కలర్ అంట. వుడ్ కలరా? ఇట్లా వస్తుంది. ఖాళీ రంగులు అద్దుకుంటా, అంటే కొంచెం నల్లగా ఉంది రంగులు అద్దుకుంటే ఇట్లా గీస్తుండు అంతే. చిన్న రోలర్తోనే
వేసేసిండు డెకోలం లాగా. ఇదిగోండి ఇట్లా ఇదంతా ఇక్కడ కూడా వేయించిన. ఈ దర్వాజా రంగు రుద్దేసిన సగం పైన లేదు, రేపు తెప్పించి పెడతా అని చూస్తున్నా. షైనింగ్ ఉన్నాయి జర్ర. ఇప్పుడేమో బయట పెడుతుండు, స్ట్రక్చర్ ఇప్పించినుంటే మీ చూపిస్తాం మీకు కూడా. సాయంత్రం అవుతుంది కదా, సూర్యుడు నవ్వు వస్తుంది ఇక్కడ. ఇవి ఎగిరి వస్తున్నాయి, కనకంబరాలు వస్తున్నాయి. ఇంకా ఇట్లా చెట్లు పెట్టాలి. ఇంక ఇవి ఇక్కడ రుద్దుతుండు, అక్కడ అక్కడ గ్లాస్ పెట్టియకుండా అట్లా సెల్ఫ్లం పెట్టించినాం. కొంచెం క్రాస్ అన్నట్టు పెట్టించినాం, నీళ్ళు పడినా జప్పున పోతాయి అన్నట్టు, వాన నీళ్ళు నేను చెప్పేది. అక్కడ పెడుతుండు, స్ట్రక్చర్ మిగిలిందని ఆడ పెట్టించిన అన్నట్టు. ఎందుకు వృధా చేసుడని. ఈరోజే ఆఖరు ఇలాది రంగులేసుడు ఆఖరు అనమాట. అందుకే మిగిలింది రుద్దిపిస్తున్నా. ఏడేడ రుద్దాలో ఆడ చెప్తున్నా. గణేషన్ బొమ్మకు పచ్చరంగు అలాగా తెచ్చినాము. ఇయాల్టికి తింటే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా ఉంటాం. మళ్ళా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాద మరవకుండా. దోస్తులందరికీ బాయ్.